నేను జీవితంలో అనేకసార్లు ప్రయత్నించి ఓడిపోయాను. ఇప్పటికీ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఇంకా అలసిపోయాను. నా వల్ల కాదు, గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇలాగే అనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఆ స్టోరీ విన్న తర్వాత ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మారుతుందని భావిస్తున్నాను. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ద పొటాటో, ద ఎగ్ అండ్ ది కాఫీ బిన్. కీర్తి వాళ్ళమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తన జీవితం ఎంతో కష్టంగా ఉందని, ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఓడిపోయానని చెప్పింది. మరియు వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కావటం లేదని, అలాగే ఒక సమస్య తీరగానే మరొక సమస్య వస్తుందని చెప్పింది. అప్పుడు వాళ్ళమ్మమ్మ ఆమెను వంటగదిలోకి తీసుకువెళ్ళింది. 3 గిన్నెల్లో నీళ్లు పోసి వాటిని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించింది. కాసేపటికి నీళ్లు మరగడం మొదలయ్యాయి. అప్పుడు ఆమె మొదటి గిన్నెలో బంగాళదుంపలను వేసింది, రెండవ గిన్నెలో గుడ్లను వేసింది, మూడవ గిన్నెలో కాఫీ గింజలను వేసింది. ఆమె ఏం మాట్లాడకుండా వాటిని ఉడకనిచ్చింది. ఒక 20 నిమిషాల తరువాత పొయ్యి ఆపేసింది. బంగాళదుంపలను గుడ్లను తీసేసి వేరువేరు గిన్నెల్లో ఉంచింది. తరువాత కాఫీని ఒక కప్పులో పోసింది. ఆ తరువాత ఆమె కీర్తితో నీకు ఏం కనిపిస్తుంది అని అడిగింది. అప్పుడు కీర్తి బంగాళదుంపలు, గుడ్లు మరియు కాఫీ అని చెప్పింది. సరిగ్గా చూడు, బంగాళదుంపని ముట్టుకో అని వాళ్ళమ్మమ్మ చెప్పింది. కీర్తి ముట్టుకుని చూసి అవి మెత్తగా మారాయని చెప్పింది. ఆ తరువాత వాళ్ళమ్మమ్మ కీర్తిని ఒక గుడ్డు తీసుకుని పగలగొట్టమంది. పగలగొట్టి తరువాత లోపలి భాగం గట్టిగా మారడం కీర్తి గమనించింది. చివరిగా కీర్తిని కాఫీ తాగమంది. ఆ కాఫీ తాగి రుచిగా ఉందని చెప్పింది. దీని అర్థం ఏంటని కీర్తి వాళ్ళ అమ్మమ్మని అడిగింది. అప్పుడు వాళ్ళమ్మమ్మ ఇలా చెప్పింది, ఈ 3 వస్తువులు ఒకే రకమైన కష్టాన్ని, అంటే మరుగుతున్న నీటిని ఎదుర్కొన్నాయి. కానీ ఒక్కొక్కటి ఒక్కోలా స్పందించాయి. ముందుగా బంగాళదుంపను తీసుకుంటే మొదట గట్టిగా ఉంది, కానీ మరుగుతున్న నీటిలో వేశాక అది మెత్తగా మారింది. గుడ్లు మొదట బలహీనంగా సులువుగా పగిలిపోయేలా ఉండేవి, కానీ మరుగుతున్న నీటిలో వేసిన తర్వాత దాని లోపల భాగం గట్టిగా మారింది. అదే కాఫీ గింజలు పైవాటికి విరుద్ధంగా మరుగుతున్న నీటిలో వేశాక అవి ఆ నీటినే మార్చేశాయి. దీనిని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది బంగాళదుంపల మొదట స్ట్రాంగ్గా ఉన్న కష్టాలు వచ్చినప్పుడు బలాన్ని కోల్పోయి వాటికి లొంగిపోతారు. మరికొంతమంది గుడ్డులా చాలా సున్నితంగా బలహీనంగా ఉండవచ్చు, కానీ కష్టాలు వచ్చినప్పుడు కఠినంగా మొండిగా మారిపోతారు. అదే మరికొంతమంది కాఫీ గింజల్లాగా కష్టాలను చూసి భయపడకుండా ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో మనకు ఏం జరుగుతుందన్నది ముఖ్యం కాదు. కష్టాలు వచ్చినప్పుడు మనం వాటికి ఎలా స్పందిస్తాం అనే దానిపైన మన జీవితం ఆధారపడి ఉంటుంది. పరిస్థితులను బట్టి మనం ఎలా మారుతామన్నది మన చేతిలో ఉంది. మీ కష్టాలు మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? బంగాళదుంపల మొదట స్ట్రాంగ్గా ఉండి తర్వాత ఆ కష్టాలకు లొంగిపోతున్నారా? లేదా గుడ్డుల మొదట వీక్గా ఉండి వాటిని ఎదుర్కొని స్ట్రాంగ్గా మారుతున్నారా? లేదా కాఫీ గింజల్లాగా ఆ కష్ట పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.